అందరికీ క్రీస్తు పేరిట వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు దినవాక్యం, భయపడకము, నేను నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 13వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని పట్టుకున్నప్పుడు, ఏదైనా శ్రమ, బాధ, కష్టం వచ్చినప్పుడు నీ చెయ్య జారిపోవును, పట్టు విడిపోవును. కానీ ప్రభువే నీ చేతిని పట్టుకుంటే ఎటువంటి కష్టతరమైన పరిస్థితుల్లో కూడా ఆయన నీ చేతిని విడవడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ చేతిని పట్టుకుంటే కష్టాలు, అపాయాల నుండి నీవు తప్పింపబడతావు, లేవనెత్తబడతావు. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 24వ వచనములో, యెహోవా అతని చేయ పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. అలాగే రక్షింపబడతావు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 30-31లో పేతురు గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివే అని అతనితో చెప్పాను. నిన్ను నీవు కాపాడుకునే శక్తి కానీ సామర్థ్యము కానీ నీకు లేవని, కేవలం దేవునిలోనే నీకు సహాయం, భద్రత ఉందని నీవు గ్రహించి ఆయనపై ఆధారపడినప్పుడు ఆయనే నీ చేయి పట్టుకొని నిన్ను నడిపించి తగిన సహాయము చేస్తూ సంరక్షిస్తాడు. ఇట్టి కృప మన అందరికీ కలుగునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అత్యున్నతమైన నామమునకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు నాయన. గడిచిన దినమంతయు నీ కృపలో కాచి కాపాడినందుకు మీకు కృతజ్ఞత స్తుతులు ప్రభువా. ఈ దినమున వాక్యముతో మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. దేవా, మేము మీ చెయ్యి పట్టుకుంటే ఎప్పటికైనా వదిలేస్తాము ప్రభువా. మీరు మా చెయ్యి పట్టుకుని నడిపించండి ప్రభువా. అప్పుడు మేము నీ నీడలో సురక్షితముగా ఉంటాము ప్రభువా. ఈ ప్రార్థనలో ఏకీభవించిన అందరినీ, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు.